ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి మంచిర్యాలకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాకు చేరుకున్న సంజయ్ను బీజేపీ శ్రేణులు గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తాండ్ర పాపారాయుడు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించి బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. ప్రజలు నరేంద్ర మోదీ పాలనను మెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథరావు, ఇతర నేతలు, పట్టభద్ర ఓటర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీస్, జిల్లా జనరల్ సెక్రటరీస్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎమ్మాజీ గారు, మహేష్ గారు, టీచర్స్ ఎమ్మెల్యే సంబంధించిన ప్రభారి అనితారెడ్డి గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నారు. పెద్దపల్లి పురుషోత్తమ గారు వేదిక మీద రావాల్సింది. మొన్న రోజు 20వ తారీఖున ఎన్నికలు రాబోతుంది. ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, పట్టభద్రులు అందరూ కూడా, మేధావి వర్గం అంతా కూడా ఎదురు చూస్తున్నది. 27 ఎప్పుడు వస్తుందా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎప్పుడు గెలిపించాలి, ఈ మూఢత్వపు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళ ఓటు అనే ఆయుధాన్ని మొత్తం సిద్ధం చేసుకొని పట్టభద్రులు ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఒక భరోసా. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోరాడిన తీరు, ప్రశ్నించిన తీరు, యుద్ధం చేసినటువంటి తీరు, దాంతోపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానం పాల్పడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఏ విధంగా రాసి రంపాలు పెడుతుందో దాన్ని చూసిన తర్వాత దీనికి పరిష్కారం కంటే కాంగ్రెస్ పార్టీ గుణపాలని చెప్పాలంటే భారతీయ జనతా పార్టీని ఎట్టి పనిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపించదప్ప కాంగ్రెస్ పార్టీ బుద్ధి రాదు, సిగ్గు రాదని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. అన్ని రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి నిధులు ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీ అభివృద్ధి కానీ మిగిలినది రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో సవాల్ చేస్తున్నారు, మళ్ళా సవాల్ చేస్తున్నారు. అభివృద్ధి మీద కేంద్రం ఏమిచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమిచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం 14 కాలంలో ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి చర్చించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధమా, ఈ సవాలు స్వీకరించారా, ఇదే రెఫరెండంగా మీరు సవాలు స్వీకరించి ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి మేము సవాలు ఇస్తే అన్ని మూసుకొని పారిపోయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గరకానా కాడికైనా పరిస్థితి తప్పుపై పోలీసులై కాంగ్రెస్ పార్టీ కండవప్పడం భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఇలా ఏ వర్గం కోసం కూడా పునరుద్ధరణ ఉంటుంది. 5 సంవత్సరాల రమణ ఇప్పుడు మంచిగా, కానీ మంచిగా కొంతమంది దాదాపు చేస్తూ పోతాం చేర్పిట, ఇంకా కొన్ని 6 నెలలు 3 నెలలు చేస్తారు. మీ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ల మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంత యుద్ధం మొదలైంది. అదే ముఖ్యమంత్రి గారు తప్పు చేయమని ఐఏఎస్ అని చెప్తే ఇలా పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్రంలో అంటే అవినీతికి రాష్ట్ర ప్రభుత్వమే ఇలా ప్రోత్సహిస్తుంది అవినీతిని. ఈ ప్రభుత్వం ఈ అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. 2 లక్షల ప్రజలు ఉన్నాయి.
2 లక్షల ఖాళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఎన్నికల ముందు మన ఆది నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ వచ్చి ఏం వచ్చాడు ఇవాళ మనం ఎప్పినట నేను తప్పు మాట్లాడినా ఏమన్నా నేను ఏమన్నంటే వాళ్ళ ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను అడిగాడు మీడియాలో బ్రేకింగ్ న్యూస్ నేను బండి సంజయ్కి ఏం చేస్తే తండ్రి మాత్రమే కొడుకొస్తుంది అన్నాడు. ఫిరోజ్ ఖాన్ గాంధీ అన్నప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీ కొడుకు ఏమంటది రాజీవ్ ఖాన్ గాంధీ అంటే గాంధీ కాదు రాజీవ్ ఖాన్ అంటే మరి రాజీవ్ ఖాన్ కొడుకు ఏమంటది రాహుల్ గాంధీ తప్పు చెప్పినా మీరు చెప్పినాక సమాధానం నేను చెప్పినే హిందువులైతే కాదు మీరు హిందువులైతే కాదు బీసీ హిందువులలో తుకురం తాత తీసుకొచ్చి మీ అయ్యే దగ్గర మీ తాత దగ్గర ఎవరు పుట్టిండు ఎట్లా కలుగుతారు మీరు బీసీలలో హిందువులకు ముస్లింలు తీసుకొచ్చి ఎట్టించిన 42% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా ఇంతకుముందు 32% 23% రిజర్వేషన్ అలా హిందువులకు బీసీలకు ఇలా 42% ఇస్తున్న వాళ్ళు 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలో కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి నివేదిక పంపుతారట. నేను బరాబర్ చెప్పాను మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీకు అంతా మిగతా పెట్టుకున్నారు ఫైల్ మీరు ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చేది 32% బీసీలకు బొమ్మ పుస్తులు మీరు కదా 32% ఇచ్చి ఇంకా 10% తూర్పులకు ఇస్తున్నారు. మీరు మాకు ఇస్తలేరు బీసీలకు ఇస్తలేరు హిందువులకు ఇస్తలేరు. అదే హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్ ఇస్తే ముస్లిం బీసీలకు గుర్తించి 4% రిజర్వేషన్ ఇస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలో 32 మంది గెలవాల్సిన హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో తుర్కోలు గెలిచారు. మరి మన 10% ఇస్తే హిందువులు ఎక్కడ గెలవరు మొత్తం అనేది అర్థమవుతుందన్న కాంగ్రెస్ పార్టీ ఇంగ్లీష్ ఎన్నికల బీఆర్ఎస్ పాట అది అభ్యర్థులు కలవైపోయారు. చూద్దామంటే లాస్ట్ ఒక్కనే వినాల వీళ్ళే కేసీఆర్ ఫోన్ చేసి కేసీఆర్ కొడుక ఇచ్చారు పోతామన్నది. ఈ కేసీఆర్ పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నాడు. అక్కడిక్కడ పోటీ చేస్తాడు. ఇక్కడ మహారాష్ట్ర పోటీ చేసి దాన్ని మీకు అంటే మీకు రాదు మళ్ళీ రాదు. కర్ణాటకలో పోటీ చేస్తాడు అంటే మీకేడు యూపీలో పోటీ చేస్తారు. యూపీలో పోటీ చేయలేదు. రాష్ట్రకు భారత రాష్ట్ర సమితికి ఎన్నికల సంఘం గుర్తించలేదు. అది తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళైపోయాడు. వాళ్ళకి అభ్యర్థులు కలవారు. సరే వాళ్ళంటే అభ్యర్థులు కలవరు. అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కలవారంటే దేశంలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే. కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు లేదు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మరి కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నారు. ఎవరు ఏమి వేరు మరి నీకు ఇష్టంగా అరెస్ట్ చేసే నీ బిడ్డ పిల్లలు లేకుండా చేసే నేను ఇదే కేసీఆర్ కదా నీకు పడేసింది. నేను అనుకున్నా అప్ప రేవంత్ అయినా ముఖ్యమంత్రి కనీసం మా పార్టీ కాకుండా అయినా నేను కేసీఆర్ పగ తీసుకుంటామనుకున్న న్యాయపడి సస్పెండ్ అయిపోయింది. ఆ పగతో సస్పెండ్ కాళేశ్వరం ఇద్దరు కూడా నమ్మండి. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కు మద్దతుగానే బీఆర్ఎస్ ఎన్నికలు పోటీ చేయలేదు. కాంగ్రెస్ గెలిపించడానికి బీఆర్ఎస్ మీద పోటీ చేయలేదు. ఎందుకు పోటీ చేయాలంటే కేవలం మాఫీ ఇచ్చి పుచ్చుకునే ఇద్దరు పడుతుంది. కాబట్టి 2 పార్టీలు ఒకటి ఈ పార్టీ చేసినా ఆ పార్టీ చేసినా ఓటు చేస్తాడు. ఇక బయటికి వచ్చి నీళ్లు పడతారు మేము తిట్టుకుంటాం కూడా మీరు కూడా అన్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు ఏటీఎం లాగా మారింది. ఒక్క స్కామ్ బయటపడితే ₹1 కోట్ల వాళ్ళకి వస్తున్నాయండి ఢిల్లీ. కానీ ఇంకేదో ఒక్కొక్క కేసు బయటపడుతున్నారు, మాఫీ చేస్తున్నారు. ఒక్క కేసులో కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి దయచేసి అన్ని నిమిషాలు ఆలోచించాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ డెవలప్ చేయడానికి ఒక్కొక్కసారి కేసు తీసుకొచ్చి డెవలప్ మళ్ళీ ప్లేసులు కుల గమనాన్ని సాధించారు. ఈ కుల గమనాన్ని సాధించి కొడుకొని తలగొక్కున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను బీసీ అని పడుకున్నారు వాళ్ళు. కానీ ఇవాళ బీసీలు ఏం చేసి బిడ్డ మమ్మల్ని మోసం చేస్తారు. భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనే బీసీలందరూ బీజేపీకి అత్తురా అని చెప్పి పిల్లగా ఇతను అగ్రవర్ణం కూడా బీజేపీ అవుతున్నారు. కానీ ఈ తీసుకొచ్చిందే బీజేపీ ప్రభుత్వమే. అగ్రవర్ణాలు బీజేపీ అంటున్నారు, బీసీలు బీజేపీ అంటున్నారు, ఎస్సీలు వర్గీకరణ ఎస్సీలు బీసీ అంటున్నారు, బీజేపీ అంటున్నారు.
వాళ్ళకి ఏ వర్గం సపోర్ట్ లేదు, ఒక్కరి వర్గం మైనార్టీ వర్గం కూడా ఉంది. వాళ్ళని జోకులు సాధించింది. జోకే చెప్తూనే నేను చెప్పండి, నా బీసీ బీసీలు మాట్లాడింది ఆచార్యంది. బెల్లంపల్లి ఆర్పీ గార్డెన్లో బుధవారం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు కల్పించిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. 317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. నిరుద్యోగులకు నైపుణ్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బలహీన వర్గాలపై పూర్తి చిత్తశుద్ధి ఉందన్నారు. గత ప్రభుత్వం ప్రజలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. బెల్లంపల్లిలో ఐటీ పార్క్ ఏర్పాటు కూడా శక్తివంచన లేకుండా చేస్తామన్నారు. ఎమ్మెల్యే వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆయన గెలుపుకు ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గం మా సోదరులు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు మరి గడ్డం వినోద్ గారి నేతృత్వంలో మా కాంగ్రెస్ పార్టీ శాసన మండలి అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరటానికి మరి ఇక్కడ ఉన్న మా పట్టభద్రులకు సంబంధించిన మా సోదరులను సోదరులను కూడా కలుసుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడానికి మేము వారందరినీ కూడా కోరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలం కేవలం 1 సంవత్సర కాల ఆయనలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ఈరోజు విద్యార్థులకు దాంతోపాటు పట్టభద్రులకు సంబంధించి ఉద్యోగాల అన్వేషణ విషయంలో 10 సంవత్సరాల కాలంలో మరి అనేక సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు వారి ఉద్యోగ అవకాశాలు కల్పించి మెగా డిఎస్సిని నిర్వహించి 10,000 పైసలకు టీచర్స్ నియామకాలను చేస్తూ నైపుణ్యాన్ని పెంచాలి. ఈరోజు పట్టభద్రులకు సంబంధించి చదువుకున్న ప్రతి వ్యక్తికి పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యాన్ని పెంచే కార్యాచరణ తీసుకున్న ప్రభుత్వంగా, ఇంకో ప్రక్కన రైతులకు కానీ అదేవిధంగా కార్మికులకు సంక్షేమం విషయంలో కానీ అదేవిధంగా పేదవారికి సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటే కానీ, మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాన్న క్రమంలో ఓ చదువుకున్న వ్యక్తి విద్యావేత్త విద్యా సంస్థలను స్థాపించి నాణ్యత విద్యను అందించిన మరి సోదరుడు ఈరోజు పార్టీ పరంగా ఆలోచన చేసి రేపు రాబోయే కాలంలో విద్య మార్పు తీసుకురావడానికి మార్పుకు అంకురార్పణ చేస్తా ఉన్న ఓ కార్యాచరణలో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఒక శాసన మండలి సభ్యుడిగా చదువుకున్న వ్యక్తిగా మరి ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే చదువుకు సంబంధించి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో దానికంటే మంచి రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి నరేందర్ రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఈ 4 జిల్లాలకు సంబంధించి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మేధావుల చదువుకున్న వారికి, పట్టభద్రులకు, ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయ సోదరులకు, సోదరిమణులకు, ఈరోజు ప్రొఫెషనల్ గా ఉన్న మా డాక్టర్లే కానీ, ఇంజనీర్లే కానీ, అడ్వకేట్ సోదరులే కానీ, వివిధ హోదాల్లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్థ సోదరులకు, సోదరిమణులందరికీ మనవి చేస్తా ఉన్నాం. మీ అందరి అభివృద్ధి చేస్తా ఉన్న కార్యాచరణ భాగంలో మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతాము. ఛత్రపతి శివాజీ విగ్రహ సాధన కమిటీ ఆధ్వర్యంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు బుధవారం లక్ష్మీ టాకీస్ చౌరస్తా వద్ద ఘనంగా జరిగాయి. ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథరావు మాట్లాడుతూ మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. లక్ష్మీ టాకీస్ చౌరస్తాకు ఛత్రపతి శివాజీ నామకరణం చేయాలని కోరారు. శివాజీ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంకెవరన్నా ఊళ్ళో లేని వాళ్ళు ఉంటే ఏంటి? छत्रपति शिवाजी महाराज के श्री श्री छत्रपति शिवाजी महाराज के ओम नमो पार्वती पते छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की జై శివాజీ. మన మంచిర్యాల పట్టణంలో లక్ష్మీ చాక్ చౌరస్తాలో గల ఈ శివాజీ జయంతి ఉత్సవాలు శివాజీ విగ్రహ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మన మంచిర్యాలలో గత 5 సంవత్సరాల నుంచి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహ స్థాపన కోసం శివాజీ విగ్రహ సాధన సమితి ఆధ్వర్యంలో అనేక సార్లు అధికారులను విన్నవించడం జరిగింది. గత ఎమ్మెల్యేను ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేని కూడా మనము పలుమార్లు అడగడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి స్పందన లేకుండా ఈ శివాజీ విగ్రహం పెడతామంటే వారికి ఎందుకు భయం అవుతుందో మాకు అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు కూడా అందరి అధికారులను వేడుకోవడం జరిగింది. ఇక్కడ మంచిర్యాలలో శివాజీ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో స్థాపించడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలని అనేక మార్లు కోరినా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. దయచేసి ఈ మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవనీయులు ప్రేమ్సాగరావు వారు శివాజీ విగ్రహ స్థాపన కోసం ప్రత్యేక దృష్టి సాధించి మంచిర్యాల నగరంలో అనేక రకాల అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఎవరు కూడా దాన్ని సహకరించడం లేదు. ఈ మీడియా ముఖంగా గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమ్సాగరావు గారిని కోరడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు శివాజీ విగ్రహం కోసం మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కలెక్టర్ గారిని ఇవారు కూడా మా మున్సిపల్ కమిషనర్ గారిని అందరిని కోరడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ సర్వే చేసి మాకు ఇక్కడ స్థాపించడానికి కూడా వాళ్ళు అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ స్థాపించడం కోసం ఎవరు రాజకీయ పక్షాన వీరు అందరూ కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు. శివాజీ అంటే అందరి వాడు, ఒక కాంగ్రెస్కో ఒక బీజేపీకో ఒక టీఆర్ఎస్ పార్టీకో కాదు. ఇది హిందువులకు సంబంధించిన శివాజీ మహారాజు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూ బంధువులకు అందరికి కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే హిందూ సామ్రాజ్యం యొక్క స్థాపన కొరకు మరాఠా యోధుడు తన సాహసము తన ధైర్యము అన్ని రంగాలలో కూడా అంటే తన వ్యూహము యుద్ధం గెలవడంలో ఏదైతే మొఘల్ సామ్రాజ్యంపై ఏదైతే శివాజీ గారు పోరాటం చేశారో వారిని ఈరోజు మనం అందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ శివాజీ గారు దేని కొరకైతే పోరాటం చేసిండ్రో అన్ని వర్గాలను ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలాగా అన్ని వర్గాల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. అయితే ఈ శివాజీ జయంతి సందర్భంగా మన మంచిర్యాలలో మన జిల్లా కేంద్రంలో శివాజీ విగ్రహం లేకపోవడము చాలా బాధాకరము. గతంలో ఉన్న కలెక్టరు అక్కడ వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా కానీ బెల్లంపల్లి చౌరస్తా కానీ అడిగితే అక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో పెట్టుకోమని గతంలో ఉన్న కలెక్టరు చెప్పడం జరిగింది. చెప్తే ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. కలెక్టరు ఆదేశాలన్నీ రెడీ అయ్యి మున్సిపాలిటీ నుంచి హైవేస్ నుంచి అందరి నుంచి కూడా ఎన్ఓసి తీసుకొని కలెక్టర్ ఆదేశాలు రెడీ చేసే టైంకి కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయినరు. కొత్త కలెక్టర్ వచ్చారు. కొత్త కలెక్టర్ వచ్చి మళ్ళా కథ అంతా మొదటికి వచ్చింది. మేము కోరేది ఒకటే, ఇక్కడ లక్ష్మీ టాకీస్ చౌరస్తా యొక్క పేరు మార్చాలి, దీని పేరు శివాజీ చౌక్ అని అధికారికంగా పెట్టాలి. ఇక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది కలగద్దు. గతంలో ట్రాఫిక్ గురించి మాట్లాడేది, ఇప్పుడు ఐలాండ్ల నిర్మాణం చేపట్టేది. ఈ లక్ష్మీ టాకీస్ ఈ శివాజీ చౌక్లా ఏదైతే ఐలాండ్ ఉందో ఆ శివాజీ చౌక్లా ఐలాండ్లో విగ్రహం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇస్తే మంచిర్యాల పట్టణంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఒక పెద్ద ఎత్తున ఇక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తాము.
ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ నుండి హాజీపూర్ పోలీస్ స్టేషన్ వరకు బీజేపీ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని దొనబండ నుండి బైక్ ర్యాలీ మొదలై స్థానిక పోలీస్ స్టేషన్ వరకు స్థానిక బీజేపీ నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. స్థానిక బీజేపీ పార్టీ నాయకులతో కలిసి బీజేపీ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు వెరవెల్లి రఘునాథరావు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపన కొరకు భూమి పూజ చేసి టెంకాయ కొట్టి గడ్డపారతో తవ్వి జెండా పాతే సమయంలో భారీగా పోలీసులు మోహరించి అక్కడ జెండా పెట్టకూడదని ఓ ఎస్ఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెనువెంటనే మంచిర్యాల రూరల్ సిఐ రఘునాథరావును బలవంతంగా లాగేసి కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ నాయకులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రఘునాథరావు కాలివేళ్లకు గాయాలయ్యాయి. అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరును చూసి పలువురు పోలీసులపైన విమర్శలు వెల్లువెత్తాయి. మంచిర్యాల రూరల్ సిఐ రఘునాథరావుతో మాట్లాడుతూ కలెక్టర్ ద్వారా అనుమతులు తీసుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దీంతో రఘునాథరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి విగ్రహ ఏర్పాటు కొరకు అనుమతుల కొరకు సంబంధిత అధికారుల నుండి కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. దండపల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు భూమి పూజ చేసిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని హాజీపూర్లోనే ఎందుకు అనుమతులు కావాలని రఘునాథరావు పోలీసులను ప్రశ్నించగా పోలీసుల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో రఘునాథరావు హాజీపూర్లో విగ్రహాన్ని పెట్టడానికి పోలీసులు ఎందుకు అభ్యంతరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత సమయం అయిన తర్వాత అక్కడి నుండి రఘునాథరావు వెళ్లిపోవడంతో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య జరిగిన తోపులాట సద్దుమణిగింది. అనంతరం రఘునాథరావు మీడియాతో మాట్లాడుతూ ధైర్యానికి ధీరత్వానికి మరో పేరు శివాజీ అని పేర్కొన్నారు. సమాజ హితం కోసం పనిచేసిన శివాజీ మహారాజ్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఎన్ని అభ్యంతరాలు చేసినా ఉగాది రోజు శివాజీ విగ్రహాన్ని పెడతామని తెలిపారు. జెండా పెడుతున్నాం. అభ్యంతరం ఉందా మీకు? మీరు ఎవరు అభ్యంతరం చెప్పడానికి పోలీస్ స్టేషన్ లో వచ్చి పెడుతున్నామా? ఎవరైనా ఉంటే రమ్మానండి. ఏడా పంచాయతీ కార్యదర్శి రమ్మానండి. ఎవరికి పంచాయతీ కార్యదర్శికి ఉన్నామా లేమా? అది పెడితే ఎస్ఐకి ఉండద్దా సార్? ఎస్ఐకి ఏం కాదు, ఒక జెండా పెడతాం. ముందు జెండా పెట్టుకునే హక్కు మాకు ఇక్కడ మరి మీరు మాకు అక్కడ ఎందుకు మీరు అక్కడ పోలీసులు ఎందుకు పెట్టి మరి మీరు మాకు అక్కడ ఎందుకు అక్కడ
మొన్న చేస్తే రానుకున్నారు మేమున్నాం అక్కడ ప్రత్యక్ష సాక్షులు మేము అక్కడ పర్మిషన్ తీసుకొని పెట్టుకోండి సార్ ఎక్కడ మొత్తం తెలుసు పర్మిషన్ లెటర్ ఇవ్వాలి రెవెన్యూకే ఇచ్చినాం కలెక్టర్ 5 సంవత్సరాలు అయింది 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. వినండి సార్ ఒక నిమిషం వినండి. మంచిర్యాల టౌన్ లో శివాజీ విగ్రహం పెడతామని పర్మిషన్ అడిగి 5 సంవత్సరాల నుంచి పర్మిషన్ ఇవ్వలేదు. మీరు ఇలా కొత్తగా పర్మిషన్ ఎడికి వెళ్తారు సార్? కలెక్టర్ కు పెట్టుకోండి వాళ్ళు మాట్లాడతారు. మీరు ఇలా అక్కడ ఎందుకు ప్రొడక్షన్ పెట్టారు సార్? అరే సార్ పెట్టాల్సి ఎందుకు సార్? అరే ఎందుకు సార్? ఇప్పుడు మేము మా మీద 21 మంది మీద కేసు బుక్ చేసి మనం బుక్ చేసి అది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా తెలియకుండా బుక్ చేసి ఫస్ట్ బుక్ చేసి తెల్లారి ఒక ప్రైవేట్ వ్యక్తి పోయి దాన్ని సర్వే చేయించుకుని అది నా భూమి అని క్లెయిమ్ చేసి ప్రైవేట్ వ్యక్తి పోయి సర్వే చేయించుకున్న రోజు కూడా మీ పోలీసు వాళ్ళు ఉన్నారు అందరూ ఆ రోజు ఎంఆర్ఓ గారు ఇచ్చిన పిటిషన్ మీద కేసు బుక్ చేసినా కానీ తర్వాత యాక్షన్ లేకపోతే మీరే వేసుకోండి. అయితే లేదు సార్ ప్రొసీజర్ ప్రకారం. సార్ ఒక విషయం చెప్పాలా, దండపల్లి మండలంలో రోడ్డు మీద శివాజీ విగ్రహం పెట్టారు. పోయిన సంవత్సరం ఎమ్మెల్యే గారే పోయి శంకుస్థాపన చేశారు. దానికి పర్మిషన్ ఉందా సార్? దానికి దండపల్లి మండలంలో రోడ్డు మీద శివాజీ విగ్రహము 6 నెలల కింద ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేసిర్రు. దానికి పర్మిషన్ ఉందా? దండపల్లి మండలంలో అభ్యంతరం లేదు, లక్షపేట వాళ్ళకి అభ్యంతరం లేదు. మా హాజీపూర్ హిందువులే తప్పు చేశారు. హాజీపూర్లోనే ఎందుకు ఈ వేధింపు? లక్షపేటలో ఉందా సార్ పర్మిషన్? దానికి దండపల్లికి ఉందా సార్ పర్మిషన్? దండపల్లిలో ఎమ్మెల్యే గారు అడగండి సార్, మీరు అడగండి సార్. దండపల్లి పిఎస్కి మీరు ఏసీపీ గారిని అడగండి. సిస్టమ్ లేదు, మందు లేదు. ఎవడు పడితే వాడు ఊర్లో రాజకీయ ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు ఇవ్వద్దని. ఎమ్మెల్యే గారు చెప్పలేదు. మరి ఎవరో లోకల్ లీడర్ పచ్చగాడు చెప్తారు. హాజీపూర్ హిందూ బంధువులకు అందరికి కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఒకవైపు మనం అందరం గర్వపడే నాయకుడు శివాజీ. హిందూ సామ్రాజ్య స్థాపన కొరకు ఆ రోజు మొఘళ్ళ మీద యుద్ధం, తన యొక్క సాహసము, తన వ్యూహము, ఇవన్నిటినీ కూడా యువత ఆదర్శంగా తీసుకోవాలి. రేపు హిందూ ధర్మానికి సంబంధించిన విషయం, హిందూ సంస్కృతికి సంబంధించిన విషయం. మనం అందరం కూడా శివాజీ సైనికులై హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో బాధాకరమైన విషయం ఏంటంటే శివాజీ విగ్రహం పెట్టడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. హిందువులకు అందరికీ ఆరాధ్య దైవం శివాజీ. ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు, బీజేపీ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో టీఆర్ఎస్ నాయకుడు కాదు. శివాజీ ఒక కులానికో ఒక మతానికో చెందిన నాయకుడు కాదు. శివాజీ ఒక మహాపురుషుడు. శివాజీని చూసి భావి తరాలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి శివాజీ విగ్రహాన్ని హాజీపూర్ మండలంలో దాదాపు నెల రోజుల నుంచి శివాజీ విగ్రహం పెడతామంటే, అక్కడ ఒక జాగాలో శివాజీ విగ్రహం పెడతామంటే పోలీసులు 21 మంది మీద కేసు బుక్ చేశారు. ఇవాళ మళ్ళొక జాగా తీసుకుందాం ఇక్కడ పెడదామంటే ఇవాళ పోలీసులు అడ్డుకుంటున్నారు. అంటే మనం భారతదేశంలో ఉన్నామా? హాజీపూర్ మండలం భారతదేశంలో ఉన్నదా లేదా? ఇదే దండపల్లి మండలంలో పోయిన సంవత్సరం శివాజీ విగ్రహం పెడితే ఎమ్మెల్యే గారు పోయి శంకుస్థాపన చేసిర్రు. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. మరి అది కూడా హైవేకి పక్కకే కట్టి ఉన్నది. లక్షపేటలో శివాజీ విగ్రహం ఉంది, మరి హాజీపూర్ మండలం లేదు. ఎందుకు ఈ రాజకీయ నాయకులు భయపడుతున్నారు? శివాజీ విగ్రహం పెడతానికి ఎందుకు భయపడతారు? మైనారిటీలో ఓట్లు పోతాయని భయపడుతుర్రా?
మైనారిటీల కొమ్ము గాయడానికి భయపడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. మేమందరినీ కోరుతున్నాం, పోలీసులకు కూడా చెప్తున్నాం, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి సార్, మీరు ఒక రాజకీయ నాయకుడు ఎవరో స్థానికంగా ఒత్తిడి పెట్టిండని చెప్పి ఇవాళ మాకు ఇక్కడ పర్మిషన్ నిరాకరించడం చాలా బాధాకరం. ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా చెప్తున్నాం, ఉగాది నాడు కొత్త సంవత్సరం ఉగాది నాడు ఆజీపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం పెట్టి ఖచ్చితంగా చెప్తున్నాం. దీనికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరికి ఏ అభ్యంతరం ఉందా చెప్పండి, మీరు ఎక్కడ చూపిస్తే మేము అక్కడ కట్టుతాం. మేమందరం కూడా శాంతి కోరుకునే వాళ్ళం. కానీ మీరు పర్మిషన్ ఇయ్యం, శివాజీ విగ్రహమే పెట్టద్దు అంటే మాత్రం హాజీపూర్ మండల హిందువులు ఊరుకోరు. ఇది ఖచ్చితంగా ఉగాది నాడు పెట్టి తీరుతామని తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లాలోని 18 మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఐరిపెల్లి వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా జంపాల చంద్రయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శిని నాయి బ్రాహ్మణులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఐరిపెల్లి సత్యం, ఇతర నేతలు పాల్గొన్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.